శివుడి యుద్ధం ఎలా ఉండుందో తెలుసా? అది ఖడ్గం మోగించే శబ్దం కాదు, ధర్మం మేల్కొలిపే నినాదం. రుద్రుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు భూమి కదలదు, సమయం కూడా ఆగిపోతుంది. ఆయన ఒక్కడే తుఫానులా పరుగు తీస్తారు. కాని ఆయన చూపు మాత్రం కరుణతో నిండినది. దేవతలు ధర్మకార్య 3 లోకాలను కట్టిపడేశారు. తమ నగరాలే కంచుకోటలు, తమ అహంకారం భిత్తులు. అప్పుడు శివుడు కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళలో అగ్ని లేదు, న్యాయముంది, నిగ్రహముంది. ఆ చూపు శాంతి, కాని ప్రళయానికి మూలం. ఆయన యుద్ధంలాంటి యుద్ధం కాదు, అది తాండవం. పాదం కదిలితే భూమి కంపిస్తుంది, డమరుకం మోగితే గగనం విభజించబడుతుంది, జటాజూట మూగితే గంగ ఉప్పొంగుతుంది. ఆయన చేతిలో ఉన్న విల్లు, పినాకం, విష్ణు రుద్ర త్రిశక్తులు ఏకమయ్యాయి. ఆ బాణం తారకాసురుడి హృదయంలోకి పయనించింది, త్రిపురాసురుల కోటలను దహనం చేసింది, అంధకాసురుని అంధకారాన్ని వెలుగులో ముంచేసింది. శివుడి యుద్ధం రక్తపాతం కాదు బాబూ, అది మహాత్మ్యపు మేల్కొలుపు కాదు, రోదన తొలగించేవారు. అది శివుడు మళ్లీ ధ్యానంలోకి వెళ్తాడు. ఎందుకంటే ఆయనకు యుద్ధం కూడా యోగమే. ప్రతి దెబ్బలో, ప్రతి అడుగులో ఆయన చెప్పే ఒకే సందేశం: ధర్మమే నా ఆయుధం.